నమస్కారం. జీర్ణావస్థకు చేరిన దేవాలయాలను పునర్నిర్మించడం ద్వారా హిందూ ధర్మాన్ని కాపాడడంతో పాటు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించగలుగుతామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని పాతూరులో గల అతి పురాతన ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవం శనివారం జరిగింది. ఎమ్మెల్యే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. నూతన ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మాట్లాడారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగాయి. పూర్ణాహుతి, శాంతి కళ్యాణం నిర్వహించారు. భక్తులకు భారీ అన్నసమారాధన జరిగింది. శ్రీ వైకానస ఆగమ పండితులు వాడపల్లి మాధవాచార్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అగ్నిహోత్రం సుందర రామానుజాచార్యుల నేతృత్వం వహించారు. నిర్వాహకులు దూసనపూడి రమేష్ కుమార్, కార్యనిర్వహణ అధికారి పి హరేరామ ప్రసాద్, బలుసులమ్మ గుడి కమిటీ చైర్మన్ శ్రీరంగ మంజీ, పాతూరు యూత్ సభ్యులు పర్యవేక్షించారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. నుంచి ఈ మళ్ళీ తిరిగి గుడి నిర్మాణం జరగడం, ఇక్కడ పెద్దలందరూ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలన్నీ జరిపించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన సమయంలో గుళ్ళు హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దేవుడు ఉన్నాడని నమ్మితేనే మనం మాట్లాడినా, మనం చేసే పనులు కూడా ప్రతిదీ కూడా తప్పు, ఇది రైట్ అనే ఆలోచన మనకు వస్తుంది. ఎంతసేపు మనమే దేవుడు, మనమే అధికారం ఉంది, మనమే చేయాలనుకుంటే ఆ భగవంతుడు అనేవాడు లేడనే జాస్తిగా వచ్చే టైంలో కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత భగవంతుడు అంటే ఏంటో కూడా జనానికి అర్థమైంది. మరి ఆ ధర్మలో అన్ని కూడా అన్ని దేవాలయాన్ని పునర్నిర్మాణం, భగవంతుని యొక్క భక్తి, భగవంతుని యొక్క భక్తి, మరి అన్నీ కూడా విశ్వాసాన్ని పెంచుకుంటూ ఎవరైతే ఈ కార్యక్రమాలన్నింటికి దాతలుగా వ్యవహరించి మరి ఆర్థికంగా సహాయం చేసిన దాతలందరికీ తాడేపూడి పట్టణం, పాతూరు వాస్తవులే కాకుండా తాడేపూడి కాన్స్టిట్యున్సీ, ఆంధ్ర రాష్ట్రం అంతా బాగుండేలాగా లక్ష్మీ నరసింహస్వామి అందరినీ చల్లగా చూడాలని చెప్పి, ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, తాడేపూడి పట్టణాన్ని, ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసే శక్తి నాకు ఇవ్వాలని చెప్పి, నా ప్రజలందరూ సుఖంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న ముమ్మిడివరం నియోజకవర్గంలోని మురమల్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం స్వామివారి అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. ఆలయ అర్చకులు, శైవాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో పలు పూజా క్రతువులు నిర్వహించారు. భద్రకాళి వీరేశ్వర స్వామివారి మూల విరాట్లను పచ్చిపూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ సహాయ కమిషనర్ మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు పేదల పాలిట దైవమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద శనివారం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. 25 మంది లబ్ధిదారులకు 18,44,428 రూపాయలు విలువైన చెక్కులు పంపిణీ చేసినట్టు సత్యానందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం నినాదంతో ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. గతంలో వందల సంఖ్యలో ప్రారంభమైన 7 శనివారాలు భక్తులు ఇప్పుడు వేల సంఖ్యలోకి చేరాయి. తెలుగు రాష్ట్రాల నుంచి రైళ్లు, ఆర్టీసీ ప్రైవేటు బస్సులు, కార్లు, ఆటోలు, వ్యాన్లు, మోటార్ సైకిళ్లపై వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
వీరేగాక స్థానికంగా 40-50 కిలోమీటర్ల నుంచి కాలినడకన స్వామివారి ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతం విద్యార్థులకు వేసవి సెలవు ప్రకటించడంతో ఈ భక్తుల సంఖ్య మరింత పెరిగింది. శనివారం వస్తుందంటే చాలు వాడపల్లి పరిసర ప్రాంతాలన్నీ తిరునాళ్లను తలదన్నేలా కనువిందు చేస్తున్నాయి. కోనసీమ ముఖద్వారం, రావులపాలెం మొదలుకొని వాడపల్లి, ఆత్రేయపురం ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడలేని ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నాయి. గోవింద నామస్మరణలతో మార్మోగిపోతున్నాయి. ఆలయం చుట్టూ 7 సార్లు ప్రదక్షిణం కూడా ఇక్కడ ఓ ప్రత్యేకత. భక్తులు రాకపోకల వల్ల ప్రదక్షిణకు ఆటంకం కలుగుతుందని ఫ్లైఓవర్ను కూడా నిర్మించారు. అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకుని కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎక్కడికక్కడ కూలింగ్ వాటర్ను భక్తులకు అందిస్తున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధర్ పర్యవేక్షిస్తున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. రబీలో రైతులు సాగు చేసిన ధాన్యం పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాతిరెడ్డి తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 2,50,000 మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం కాగా ఇప్పటికే సుమారు 1,60,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. దీనికి గాను సుమారు 384 కోట్ల రూపాయలను రైతులు బ్యాంక్ ఖాతాలు జమ చేశామని చెప్పారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పండించిన పంటను కాపాడుకునేందుకు గాను పరకాలు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు గోని సంచుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇచ్చారు దాన్ని మళ్ళీ మనము రీసెంట్గా మన సివిల్ సప్లైస్ కమిషనర్ సార్తో అలానే మన ఆనరబుల్ మినిస్టర్ సార్తో మాట్లాడి దాన్ని 2.5 lakh టన్స్ వరకు చేయడం జరిగింది. అయితే ఈ పంట బుకింగ్ ప్రకారం మనకి 78,600 acres వరకు మనకి ఈ పంటలో నమోదైంది. దాని నుంచి వచ్చే ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 3.5 lakhs నుంచి 3.9 lakh టన్ వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈసారి మన రబీ సీజన్లో చాలా మంచి బంపర్ క్రాప్ అనేది మనకు వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 lakh టన్స్ నుంచి 2.5 lakh టన్స్ వరకు మనకి ఇస్తాము అని చెప్పడం జరిగింది. దానిలోంచి నిన్నటి వరకు జరిగిన ప్రొక్యూర్మెంట్ 1.6 lakh టన్స్ ప్రొక్యూర్మెంట్ మనకు ఆల్రెడీ జరిగిపోయింది. అందులో మనం చూసుకున్నట్లయితే ఉంగుటూరు, భీముడోలు, దెందులూరు ఈ మండల్స్ నుంచి చాలా ఎక్కువ ప్యాడీ వస్తుంది. ఈ 1.6 lakh టన్కి పేమెంట్ వచ్చేసి 384 crores. సేమ్ మన ఖరీఫ్ సీజన్లో జరిగినట్టే రబీ సీజన్లో కూడా 1 to 2 daysలో పేమెంట్స్ అనేవి పడిపోతున్నాయి. ఆల్రెడీ 252 crores వర్త్ పేమెంట్స్ జరిగిపోయినాయి. దీనికోసం కూడా ఫార్మర్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. అయితే గన్నీస్ రిలేటెడ్ వచ్చేసి సరిపడా గన్నీస్ మనం పొజిషన్ చేసి ఉన్నాము. ఈరోజు కూడా రిక్వైర్మెంట్ చూస్తే ఇంకా 5 lakh గన్నీస్ ఈరోజు పంపించడం జరుగుతుంది. ద ఓన్లీ డిఫరెన్స్ ఖరీఫ్కి రబీకి ఏంటంటే ఖరీఫ్లో ఫేజ్ వైజ్ మనకి హార్వెస్టింగ్ అనేది జరుగుతుంది. రబీలో ఒక్కటేసారి జరగడం వల్ల కొంచెం లిఫ్టింగ్ స్పీడ్ అనేది కొంచెం పెంచాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే తేమ శాతం కరెక్ట్గా రాగానే వెంటనే లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. అలానే ఒకవేళ అనుకోకుండా చినుకులు పడ్డా వర్షం లాంటిది వచ్చినా కూడా సేఫ్ గార్డ్ చేసుకోవడానికి మనకి ఆర్ఎస్కేస్లో టార్పలిన్స్ పెట్టున్నాము. వాటిని తీసుకోండి మీ దగ్గర ఉన్న బరకాలతో కూడా, లేదంటే మన ఎంపీఎఫ్సి గోడౌన్స్ ఏవైతే ప్యాక్స్ కింద ఉన్నాయో అక్కడికన్నా ధాన్యాన్ని పెట్టుకొని సేఫ్ గార్డ్ చేసుకునేటట్టు ప్రిపేర్. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రం భక్తుల రాకతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం, అందులోనూ వేసవి సెలవులు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులు గోవిందనామాలతో మారుమ్రోగింది. ఆలయానికి వచ్చిన యాత్రికులు ముందుగా కేశఖండన శైలిలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 120 జంటలు పాల్గొన్నాయి. ముందు దేవకార్య నిమిత్తము వామనమూర్తి బలిచక్రవర్తిని 3 అడుగులు నేల యాచించాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండి నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా భరోసా ఇచ్చిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే కనుమూరి.
కూటమి ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి. భీమవరంలో రైతులకు బోధించిన ఎమ్మెల్యే పులపర్తి. అమరావతి సభ విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. అంతర్జాతీయ కరాటే పోటీల్లో విజేతలను అభినందించిన తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక మెడల్స్ అందజేత. తణుకు బార్ అసోసియేషన్ భవనంలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని నిర్వహించిన న్యాయవాదులు, ప్రసంగించిన సీనియర్ లాయర్ వెలిచేటి. తణుకులో ఆరంభమైన జిల్లా స్థాయి బాస్కెట్బాల్ పోటీలు, ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు. దేవాలయాలను పునర్నిర్మించడం ద్వారా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. తాడేపల్లిగూడెంలో హితవు పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి. మురవళ్లలో వైభవంగా నిర్వహిస్తున్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పర్యవేక్షించిన ఆలయ సహాయ కమిషనర్ మాచిరాజు. రావులపాలెంలో 25 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు చంద్రబాబుకు పేదల పాలిటి పెన్నిధిగా ప్రశంసలు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి పూజలు చేసిన 7 శనివారాల భక్తులు, కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం. రబీలో ధాన్యం పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. ఏలూరులో వెల్లడించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి. భారీ స్థాయిలో భక్తులు రావడంతో పోటెత్తిన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయం, ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.